హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ 11. ఈరోజు మనం సింపుల్ అయిన క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. క్యాప్సికమ్ రైస్ కోసం ముందుగా మసాలా ఒకటి రెడీ చేసి పెట్టుకోవాలి. దానికోసం ముందుగా పాన్లో ఆయిల్ వేయట్లేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, మనం జీడిపప్పు బదులు మనం పల్లీలు, నువ్వులు కానీ ఏదైనా వాడుకోవచ్చు. దీంతో పాటే ఎండుమిర్చి, మీ కారానికి సరిపడా మీరు వేసుకోవచ్చు. నేను ఒక 10 ఎండుమిర్చి వరకు వేసాను. దాన్ని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ రెడీ చేసుకుందాం. చల్లారిన పదార్థాలని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీ పెట్టుకుందాం. అదే పాన్లో మనం ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి వేయించుకుంటున్నాను. వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, మీకు ఇవన్నీ అవైలబుల్ లేకపోతే గ్రీన్ ఒకటే వాడుకోవచ్చు. నేను అన్ని కలర్స్ వాడుతున్నాను, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్. ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్ అయ్యేదానికి. మరి అంత మెత్తగా అవసరం లేదు, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. క్యాప్సికమ్ చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. క్యాప్సికమ్ ఫ్రై అయిపోయింది. మనం ముందుగానే రెడీ చేసుకున్న మసాలా పౌడర్, అలాగే కొంచెం ఉప్పు, రైస్కి సరిపడా వేసి మసాలా అంతా ఫస్ట్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న రైస్ని వేసుకున్నాం. కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు వండుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ని వేసి ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంకా టేస్టీ అయిన క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. సింపుల్ అయిన క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లో కూడా మనం యూస్ చేయొచ్చు.
ఫాస్ట్గా అయిపోతుంది ఈ రైస్. మనం జస్ట్ ఆ మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఈ రైస్ ఫాస్ట్గా అయిపోతుంది. మనం మసాలా పౌడర్ ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటే ఫ్రెష్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ మసాలా పౌడర్ని మనం ఒక 10 to 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching my video. Please like it, share it and also subscribe my channel for more videos.